గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ధనుర్మాసం జరుగుతుంది కదండి. ఈ ధనుర్మాసంలో ఈ 30 రోజులు కూడా 30 పాసురాల చొప్పున గోదాదేవి తాను భావనా ప్రకర్ష చేత ఆర్చామూర్తిగా ఉన్నటువంటి శ్రీరంగనాథుణ్ణి వివాహం ఆడింది కాబట్టి ఆవిళ్లాగే మనం కూడా అటువంటి ఫలితాన్ని పొందాలని చెప్పి ఈ ధనుర్మాస వ్రత విధానాలన్నీ కూడా రాసిచ్చారు అమ్మవారు. ఎవరైతే ఈ ధనుర్మాసం 30 రోజులు కూడా చేస్తారో వాళ్ళకి కలిగే ఫలితం నోటితో చెప్పనలవది కాదు. ఒకవేళ 30 రోజులు కనుక చేయడం వీలకపోతే కనీసం 15 రోజుల పాటైనా చెయ్యాలంటారు అమ్మవారు. 15 రోజులు కూడా కుదరలేదనుకోండి మీకు చేయడం, కనీసం 10 విశేషమైనటువంటి పాసురాలు ఉంటాయి దాంట్లో. 1, 3, 16, 18, 23, 24, 27, 28, 29, 30 మొత్తం 10 పాసురాలు. ఈ 10 పాసురాలైనా సరే కనీసం విన్నా చాలు. విన్నా ఆ అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన అఖండమైనటువంటి ఫలితం అంటారు. ఒకవేళ మేము ఆ 10 విశేష పాసురాలు కూడా మాకేమో తెలియదండి, మేము ఆసక్తులు అని అంటారా, కనీసం చివరి 4 పాసురాలైనా వినమంటారు ఆండాళ్ళ తల్లి. చివరి 4 పాసురాలైనా వినడానికి మీరు ఆసక్తత కనుక చూపించినట్లయితే కనీసం చివరి 2 పాసురాలు, అది శాత్తుమురై అంటారు, సేవాకాలంలో ఉన్నటువంటి విశేష పాసురాలు ఆ 2 పాసురాలు 29, 30. ఆ 2 పాసురాలు 30వ ఫలశ్రుతి, 29ది ఈ గోపికల మనసులో ఉన్నటువంటి ఉత్కృష్టమైన కోరిక చెప్పేటటువంటి పాసురం. ఈ 2 పాసురాలైనా మీరు ఖచ్చితంగా వినాలి అంటారు. చూడండి, కేవలం ఒక్క పాసురం అయినా వినండి అంటారు చివరికి. అంటే ఒక్క పాసురం వింటేనే మనకు అఖండ ఫలితం వస్తుంది. అలాంటిది 2 పాసురాలు, 10 పాసురాలు, 30 పాసురాలు వింటే కనుక ఇంకెంత ఫలితం వస్తుంది. అంటే ఇహలోకమైనటువంటి ఐశ్వర్యమే కాకుండా పారలౌకికమైనటువంటి ఐశ్వర్యం కూడా కలుగుతుంది అంటారు. కాబట్టి వీలైనంత మట్టుకి మీరు ఎన్ని వీలైతే అన్ని వినడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఆఖరి రోజున గోదా కళ్యాణం అయినా సరే చూస్తే చాలు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం అనుకున్నా, భట్టనాథుల వారిని తలుచుకున్నా, విష్ణు చిత్తాన్ని తలుచుకున్నా, గోదా అని తలుచుకున్నా కూడా మీకు అన్ని కోరికలు ఇచ్చేస్తానంటారు. కాబట్టి వీలున్నంత మటుకి గోదా కళ్యాణంలో కూర్చోడానికి ప్రయత్నం చేయండి. కనీసం చూసి దాంట్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక్కరోజే అవకాశం. ఈ అవకాశం వెళ్ళిపోతే మళ్ళీ సంవత్సరం దాకా మనకి ఇటువంటి అవకాశం రానే రాదు. మంచి అవకాశాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం.